హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 40% ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ సంచలన నిర్ణయం అయితే వచ్చేసింది. పెండింగ్ బకాయిలు క్లియర్. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన ఎన్ శివశంకర్ మరియు పీఆర్సీ కమిషన్ సభ్యులు పి రామయ్యను కలిసి పీఆర్సీ ప్రతిపాదనలపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ నేతలు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో 45% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, మహిళా ఉపాధ్యాయుల చైల్డ్ కేర్ లీవ్లను 2 సంవత్సరాల వరకు పొడిగించాలి అని బహుజన టీచర్స్ ఫెడరేషన్ బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ యాదగిరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసిందండి. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ప్రత్యేక గృహ రుణాలను సబ్సిడీతో ఇవ్వాలని, గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులకు ప్రత్యేక రూరల్ అలవెన్స్లను ప్రకటించాలి అని విజ్ఞప్తి చేసిందండి. ఒంటరి పురుష ఉపాధ్యాయులకు కూడా చైల్డ్ కేర్ లీవ్లను ఇవ్వాలని, ఇక 1 నెల జీతభత్యాలు ముందస్తుగానే ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీని కూడా 16 లక్షల నుంచి 26 లక్షలకు పెంచాలని బీటీఎఫ్ ప్రతినిధులు కోరారు. మెడికల్ రియంబర్స్మెంట్ను కూడా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది. కమిషన్ జరిగిన బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి యాదయ్య అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎన్ దామోదర్, రాష్ట్ర మీడియా కన్వీనర్ కె శ్రీకాంత్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కె విజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా అయితే పాల్గొనడం జరిగిందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రెండో పీఆర్సీ కమిషన్ను కలిసి ఈ బీటీఎఫ్ నేతలు ఏవైతే ఉన్నారో వారు కలవడం జరిగింది. 40% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించామని, అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించమని అయితే కోరడం జరిగిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.